ఓరుగల్లులో ఎండలు ఎంతగా మండిపోతున్నాయో అధికార పార్టీలో కూడా పాలిటిక్స్ అంతే హీటెక్కిస్తున్నాయట. వీరి వీరి గుమ్మడి పండు వీరిలో మంత్రెవరు అన్నట్టుగా సీరియస్ డిస్కషన్ ఒకటి జరుగుతోందట. 32 ఏళ్ల తరువాత ఓరుగల్లు గడ్డపై రెడ్డి సామాజిక వర్గానికి మంత్రిపీఠం దక్కబోతోందని టాక్. మరి ఈ ఊహాగానాలు నిజమయ్యేనా? పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లుకి మరో మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇద్దరు మహిళా మంత్రుల సారథ్యంలో సాగుతున్న ఆ జిల్లాకి మూడో బెర్త్ కూడా సాధ్యమయ్యే వాతావరణం కనిపిస్తోంది. త్వరలోనే మంత్రివర్గ కూర్పు జరగబోతోందన్న ప్రచారంతో ఇప్పుడు ఓరుగల్లు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. 32 ఏళ్ల తర్వాత ఓరుగల్లులో ఒక రెడ్డి నేతకు మంత్రి పదవి దక్కబోతోంది అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లాగా వరంగల్కి ప్రత్యేకత ఉంది. రాజకీయ చైతన్యం కలిగిన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ సమన్వయ లోపమనే సమస్య గుదిబండగా మారుతోంది. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలో నాయకుల మధ్య సఖ్యత లేక ఆ ఇద్దరు మంత్రులు వాళ్ళ సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. వాళ్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా పిలవడం తప్ప ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా వాళ్ళని భాగస్వామ్యం చేసిన చరిత్ర లేదు. రేపో మాపో మంత్రివర్గ కూర్పు జరగబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఇద్దరు మంత్రుల్లో ఒకరు బీసీ సామాజిక వర్గం, మరొకరు ఎస్టీ సామాజిక వర్గం. కాబట్టి ఈసారి ఓసీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మరొకరికి వరంగల్ జిల్లా నుంచి మరో బెర్త్ ఖాయం అన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎస్టీ మంత్రి ఉన్నారు. మరి మరొకరికి ఛాన్స్ దక్కుతుందా? రెడ్డి నేతకే పీఠం వరిస్తుందా? దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గ కూర్పులో సీనియారిటీ, సిన్సియారిటీ, పార్టీని సమన్వయం చేయగల నాయకుడికే క్యాబినెట్ బెర్త్ కట్టబెడతారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని పరిశీలిస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న పాత్ర పోషిస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు కూడా ఢిల్లీ స్థాయిలో ఆయన పేరు ముందు వరుసలో ఉంచినట్టుగా తెలుస్తోంది. ఆయన తర్వాతి స్థానంలో సీనియర్ లీడర్ దొంతి మాధవరెడ్డి పేరు వినిపిస్తోంది. గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ఎదిగిన నేత కావడంతో ఆయన వైపు కూడా అధిష్టానం దగ్గర మంత్రాలు సాగుతున్నాయి. ఇక ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్కి ఆ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినప్పటికీ ఇప్పటిదాకా ఇంకా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. అయితే మంత్రి పదవి కోసమే వేచి చూస్తున్నారు అన్న చర్చ జరుగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి 32 ఏళ్లుగా ఒక్క రెడ్డి నాయకుడికి కూడా మంత్రి పదవి దక్కలేదు. 1991 నుంచి 94 కాలంలో మాదాటి నరసింహారెడ్డి వరంగల్ నుంచి 3 ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్లుగా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క రెడ్డి మంత్రికి కూడా మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. ఈసారి మంత్రివర్గ కూర్పులో ఆ లోటు ఫుల్ఫిల్ చేస్తారన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో సమన్వయ లోపం ఉండడంతో వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తాన్ని భుజాన ఎత్తుకునే నేతకు మంత్రి పదవి ఇస్తేనే బెటర్ అన్న చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.